గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్. నా పేరు లీలావర్ణ. బేసికల్గా నేను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. మీకు లాగానే నేను ఒకరోజు ఇలాంటి ఈవెంట్లో కూర్చొని ఈ బిజినెస్ ఏంటో తెలుసుకున్న కంటే ముందు నేను ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, పెద్ద ఇన్కమ్ లేదు, పెద్ద బిగ్ ఫ్యామిలీ నుంచి, కోటీశ్వర్ల ఫ్యామిలీ నుంచి కూడా రాలేదు. కానీ నేను చేసింది ఏంటంటే ఒక డెసిషన్ తీసుకొని నిలబడ్డాను. ఆ డెసిషనే ఈరోజు నా లైఫ్ని చేంజ్ చేసింది. మరి ఇక్కడ మీరందరూ కూడా ఏదో ఒక ఇలాంటి ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ విని చాలా ఎగ్జైట్మెంట్గా చేద్దామని అనుకుంటారు. కానీ కొంతమంది కమిట్మెంట్తో నిలబడతారు. చివరికి అందులో నుంచి కొందరు మాత్రమే లీడర్స్ అవ్వగలుగుతారు. మరి మీలో ఒక లీడర్ ఉన్నాడా అని మీరు కనుక చెక్ చేసుకుంటే పవర్ఫుల్ లీడర్ ఉన్నారు. కానీ పని వచ్చినప్పుడు ఈ పని నేను చేయలేనని మీరు పారిపోతే ఆ లీడర్ కూడా పారిపోతాడు. ఇది నా వల్ల అవుతుంది అని కనుక మీరు నిలబడగలిగితే మనం అద్భుతాలు సృష్టించగలం. సో నేను జాబ్ చేసుకుంటూ సాయంత్రాలు నాకున్న ఖాళీ సమయంలో ఇంట్లో వేస్ట్గా ఉండకుండా, ఏదో టీవీ రిమోట్ తిప్పుతూ ఉండకుండా ఈరోజు వచ్చిన అవకాశాన్ని రోజు 2 ప్లాన్లు చెప్పుకుంటూ కన్సిస్టెన్స్గా వెళ్తూ ఉంటే మరి ఒక స్టార్ డైరెక్టర్గా పార్ట్ టైంగానే ఒక 1 లాక్ తీసుకొని, డైమండ్గా 1.5 లాక్ తీసుకొని, క్రౌన్గా 3.5 లాక్ తీసుకొని, యూసీడీగా 6 lakhs 10,000 తీసుకొని, డీసీడీగా 7.5, యూసీడీగా 8.5 lakh తీసుకుంటూ ఈరోజు ఒక కార్ తీసుకొని, మరి అదే కొంతమంది టీంకి మేడంకు కార్ వచ్చింది అనే ఇన్స్పిరేషన్. మనం ఎవరికైనా ఉపయోగపడ్డామా అంటే మన వర్డ్స్, మనం నిలబడే కమిట్మెంట్ కొంతమంది జీవితాలని మార్చగలిగితే అదే ఒక గ్రేట్. మనం ఈ భూమి మీదకి వచ్చినందుకు మరి ఆ కార్తో పాటుగా సెకండ్ కార్ తీసుకున్నాను. వోల్వో 89 lakhs వర్త్ కార్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ కార్ కూడా తీసుకోవడం జరిగింది. మహీంద్రా BE9 నియర్లీ 35 lakhs వర్త్ కార్ని తీసుకోవడం జరిగింది. ఇవన్నీ బికాస్ ఆఫ్ ఎలా వచ్చాయంటే వెస్టేజ్ ఉండడం వల్లనే. వెస్టేజ్ ఉండడం ఎప్పుడు ఉంటుంది? వెస్టేజ్లో నేనుండడం వల్ల. ఈరోజు మీరు అనుకోండి, వెస్టేజ్లో నేనుంటే నాకు వచ్చినవి, మీరుంటే మీకు వస్తవి. నేను ఈరోజు నిలబడ్డా కాబట్టి, డెసిషన్ తీసుకున్నా కాబట్టి ఇక్కడున్నాను. ఈరోజు మీరు డెసిషన్ తీసుకుంటే నెక్స్ట్ ఇయర్కు మీరు నా ప్లేస్లో ఉంటారు. మీరందరూ డెసిషన్ తీసుకోవాలని బ్యూటిఫుల్ సపోర్ట్ అండి మన కంపెనీ సపోర్టు. ఎంప్లాయీస్ అయితే వాళ్ళ ఓన్ కంపెనీ లాగానే మనకు సపోర్ట్ చేస్తుంటారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ట్రైనరు, తో CEO సార్తో సహా అందరూ. మరి అప్లయన్స్ కంపెనీ మేనేజ్మెంట్ అయితే ఎక్కడ ఎవరు ఏ కంపెనీ మేనేజ్మెంట్ మనకు కనపడరు. అలాంటిది మేనేజ్మెంట్ మన దగ్గరకు వచ్చి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ కాన్ఫిడెంట్ ఒక్కడ చాలు మనం ఎదగడానికి. మరి మీరందరూ ఈ అవకాశంలో ఉన్నందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ మీ అందరికీ శివరాత్రి మహాపర్వదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ నెక్స్ట్ ఇయర్ శివరాత్రి కల్లా మీ లైఫ్